హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే టేస్టీ మటన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేద్దామా. ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి కిలో మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ ఇంకా కిలోకి కిలో రైస్ అయితే సరిపోతుంది. నేనైతే మటన్ అయితే ఫ్రెష్గా కడిగేసి శుభ్రంగా ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ, ఇంకా ఓల్ గరం మసాలా ఉంటుంది కదండి మన ఇంట్లో, అన్ని మసాలాలు, ఆ మసాలాలన్నిటితో మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మసాలా, మనం కర్రీ మసాలా కూడా వేసేసుకుంటున్నానండి, నాన్ వెజ్ మసాలా పౌడరు. ఇంకా అండ్ అలాగే మనం బిర్యానీ సరుకులన్నీ కూడా ఓల్ గరం మసాలా పౌడర్ అన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని అది కూడా ఒక స్పూన్కి అయితే వేసుకోవాలి. నేను ఎక్కడైతే ఇక్కడ కర్రీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను కదా, ఒక 2 స్పూన్స్కి అయితే ఇక్కడ కారం అండ్ అలాగే కూరకి 1 స్పూన్కి అయితే కారం యాడ్ చేసుకుంటున్నా, చిటికెడు పసుపు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ ఇంకా మసాలా దినుసులన్నీ 1కి 2 అలా వేసుకుంటున్నానండి. మసాలా దినుసులు తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ బిర్యానీ మసాలా సరుకులన్నీ నేను ఒకసారి పౌడర్లు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను. ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెంగా ఇక్కడ అన్నీ కూడా 2 చొప్పున మసాలా దినుసులు అయితే వేసి మ్యాగ్నేట్ అయితే చేసుకుంటున్నాను. ఇది మనం ఓవర్ నైట్ కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే బిర్యానీ మసాలా సరుకులన్నీ కూడా వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. గడ్డ పెరుగు చాలా అంటే మనం పెరుగు ఎక్కువ వేసుకుంటే మనకి చక్కగా గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. పెరుగు అనేది తక్కువ వేసుకుంటే తక్కువగానే ఉంటుంది గ్రేవీ అనేది. ఇక్కడ నేనైతే పెరుగు అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నా దగ్గర అయితే లేదు, నేనైతే స్కిప్ చేశాను. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఆయిల్ కానీ గీ కానీ, నేనైతే ఇక్కడ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా ఇంట్లో నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తోనే మ్యాగ్నేట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే 2 కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం మనకి మొత్తం గీ ఫ్లేవర్ అయినా బాగోదు కదా, సో అందుకని చెప్పేసి నేను ఆయిల్ గీ 2 ఈక్వల్గా అయితే వేసేసుకుంటానండి. అప్పుడే బాగుంటుంది బిర్యానీ అనేది. ఇక్కడైతే ఒక లెమన్కి అయితే నేనైతే కట్ చేసేసి జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. లెమన్ ఇష్టపడలేని వాళ్ళు వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వెనిగర్ లేకపోతే లెమన్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. ఇక టేస్ట్ కోసం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక ఇదంతా మనం బాగా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలండి. మనం వేసిన మసాలా అంతా పీసులకు బాగా పట్టేటట్టు చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2-3 అవర్స్ అయితే బాగా మ్యాగ్నేట్ అవుతుంది. సో అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసుకుంటే సరిపోతుందండి. నేనైతే మసాలా అంతా ముక్కలకు పెట్టేటట్టు చక్కగా అయితే మొత్తం ఇట్లా ముక్కలకు పెట్టేటట్టు బాగా కలిపేసుకున్నానండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఉప్పు లేదన్నది కూడా ఇప్పుడే చూసుకోవాలి. మళ్ళీ తర్వాత మనకి తెలియదు కదా బిర్యానీలు వేసిన తర్వాత. అయితే చక్కగా మ్యాగ్నేట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను. నేనైతే హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, తర్వాత కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను నేను కలిపిన మటన్ అంతా. ఇక్కడైతే నేను కిలో మటన్కి కిలో రైస్ అయితే దావత్ రైస్ అయితే తీసుకుంటున్నాను. నాకెందుకో కానీ అసలు ఏ బ్రాండు నచ్చదండి బిర్యానీకి, నాకు ఈ దావత్ రైస్ అయితేనే నచ్చుతుంది బిర్యానీకి. ఎందుకో టేస్ట్ అనేది నేను దానికి బాగా అట్లాగా అలవాటు పడిపోయాను, కమిట్ అయిపోయానండి. నాకు ఆ ఫ్లేవర్ తప్ప మరి ఏ ఫ్లేవర్ నచ్చదు. నేను ఇంకా ఏ రైస్తోనే చేయనండి, ఓన్లీ దావత్ రైస్తోనే చేస్తాను. ఇది కుక్ చేసుకునే లోపు ఒక హాఫ్ అన్ అవర్ మనం రైస్ కూడా నానబెట్టేసుకొని ఉంచుకుందాం. ఇక్కడ ఇదిగోండి నేనైతే రైస్ కూడా నానబెట్టుకుంటున్నాను. ఈ రైస్ నానబెట్టేలోపు మళ్ళీ మనం పక్కన వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే పాన్ పెట్టుకున్నాను. ఏంటి ఇంత పాన్ అనుకుంటున్నారా, ఇంకా నేను డైరెక్ట్గా బిర్యానీ చేసేయడానికి పెట్టేశానండి పాన్ అయితే. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను, అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మరికొన్ని మసాలా దినుసులు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ మసాలా దినుసులు కొంచెంగానే వేస్తున్నానండి. కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం రైస్కి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మసాలా కూడా మనకి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టడం వల్ల ఏంటంటే మసాలా దినుసులు మాడిపోతాయి అవి కూడా. సో మసాలా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను రైస్కి సరిపడగా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. నాకు ఇక్కడైతే 2 లీటర్స్ అయితే పట్టింది పైన. ఇక ఇదైతే 1 స్పూన్కి అయితే మసాలా పౌడర్, బిర్యానీ ఓల్ గరం మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి వాటర్ అంతా బాయిల్ అయిపోవాలి.
ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం రైస్ వేసుకోవాలి. నేనైతే ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను కదా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదు. ఇప్పుడైతే మనకు వాటర్ అయితే బాయిల్ అయిపోయింది, చూసారు కదా. చక్కగా ఈ విధంగా బాయిల్ అయిపోతే మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ఎలాగో రైస్ నానబెట్టుకున్నాం కదా, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. వాటర్ అనేది ఇలా తెల్ల కాగుతూ ఉండాలండి, అప్పుడే మనకి రైస్ అనేది బాగా మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ నేను రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి కలగబెట్టేసుకుందాం, మొత్తం రైస్ అనేది కింద నుంచి కలుపుకు రావాలి. సో ఇప్పుడు రైస్ అయితే 75% చక్కగా కుక్ అవ్వాలండి. మనం దగ్గర ఉండే కుక్ చేసుకోవాలి, బయటికి వెళ్ళాలంటే అయిపోతుంది. ఇక్కడ నాకైతే రైస్ అయితే కుక్ అయిపోవడానికి రెడీగా ఉంది. సో చూసారు కదా, ఇందులో కొంచెం మంది పసుపు కూడా యాడ్ చేస్తారు, నేనైతే పసుపు అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ రైస్ ఒకటే వార్చేస్తాను. ఇదిగోండి, నేను వేసిన వాటర్ అయితే సరిపోయింది రైస్కి. ఇక్కడ రైస్ కూడా వార్చేసుకున్నాను. మరొక బౌల్ తీసుకొని, హోల్ బౌల్ తీసుకొని అందులో ఎక్స్ట్రా వాటర్ అంతా వేసేసి రైస్ అయితే వార్చేసుకున్నాను. ఆ తర్వాత అదే పాన్లో నేను కొంచెం గీ, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కింద. ఆ తర్వాత మటన్ అయితే చూసారు కదా, నాకైతే చక్కగా కుక్ అయిపోయింది. నేనైతే కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వేయించాను. మనం విజిల్స్తో పని లేకుండా ఓవర్ నైట్ మనం ముందే నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కుక్ చేసుకున్న మటన్ని ఇందులో పాన్లో అయితే వేసేసుకున్నాను. ఇది లేయర్లుగా కావాలంటే లేయర్గా కూడా వేసుకోవచ్చు. నేను అలా కాకుండా మొత్తం కర్రీ అంతా ఒకసారి వేసేసుకొని దానిపైన రైస్ అయితే కుక్ చేసిన రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది రైస్, ఈ బిర్యానీ అండి చాలా అంటే చాలా బాగుంది. బయట రెస్టారెంట్స్ కూడా ఎందుకు పనిచేయవు, అంత టేస్ట్గా ఉంది. ఆ రోజు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా రైస్ అయితే వేసేసాను కదా, దానిపైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవచ్చు. మా పిల్లలు ఎందుకో స్వీట్గా ఉండటం వల్ల ఆనియన్స్ అయితే తీసేస్తున్నారు, వద్దని చెప్పేసి అన్నారు. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు, జీడిపప్పులో ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను, వద్దన్నారు. ఇంకా వాళ్ళ కోసం ఇంకా వద్దన్నప్పుడు ఇంకెందుకు వేస్ట్గా అని చెప్పేసి వేయలేదండి. పైన మళ్ళీ కొంచెంగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను, అండ్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పాలల్లో, ఒక టీ గ్లాస్ పాలల్లో మనం పసుపు కలిపేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడైతే నేను నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను. నిమ్మరసం కావాలి అనుకున్న వాళ్ళు పిండుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా నేను ఒక హాఫ్ గ్లాస్కి మిల్క్ అయితే తీసుకొని అందులో పసుపు అయితే యాడ్ చేశాను. మనకి బిర్యానీ కలర్ఫుల్గా ఉంటుందండి. పైన మనం కుక్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. మనం ఫుడ్ కలర్స్ అవేమి వాడక్కర్లేకుండా మన దగ్గర కుంకుమ పువ్వు కూడా వేస్తారు కదా, అది లేనప్పుడు ఇట్లా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు అంతా వేసేసాం కదా, దీన్ని అయితే ఆవిరి బయటకు రాకుండా దమ్ అయితే పెట్టేయాలండి. నేనైతే పైన మూత పెట్టేసి దానిపైన ఇట్లా ఆవిరి బయటకు రాకుండా అటు ఇటు కొంచెం దలసరిగా రాళ్ళు అనేవి పెట్టాను, ఆవిరి అనేది బయటకి రాకుండా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, పొగలుగా. ఇంక ఇంట్లో చేసింది మనకి ఎక్కువగా కూడా తినేయచ్చండి, బయట అయితే కొంచెమే క్వాంటిటీ ఉంటుంది. సో చూసారు కదా, ముక్క కూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయిందండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో చూసారు కదా, మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఎంతమందికి నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చక్కగా మనకు రైస్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూస్తున్నారు కదా, మనకి ఎంత బాగుందంటే అంత బాగుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా.